ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒకవైపు హైవేస్, రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, ఇంకా రైతులకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి ఏ రకంగా ఆదుకుంటున్నాడో దయచేసి డబ్బులించిన సర్కార్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ గ్యారెంటీలన్నీ కూడా ఏమాత్రం గ్యారెంటీలని పార్టీ కాంగ్రెస్ పార్టీ వారంటీ అయిపోయింది. వాళ్ళు ఏ గ్యారెంటీ ఇచ్చినా అది కేవలం ఓట్ల కోసం అని చెప్పి హిమాచల్లో ఇవాళ ప్రజలు మొదలుపెట్టుకుంటారు. సమ్మె చేస్తున్న ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నమ్మించి వంచి దగా చేసి మోసం చేసింది ఓట్ల కోసం. రాజస్థాన్ లో రైతులకు రుణమాఫీ అని చెప్పి ఏ రకంగా రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కర్ణాటకలో ఏ రకంగా ఇవాళ మరి కరెంటు పేరు మీద, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరు మీద, నిరుద్యోగ వృత్తి పేరు మీద ఏ రకంగా దగా చేసిందో 6 మాసాలనే తేలిపోయింది. కాబట్టి ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళందరి గురువు ఆ దారుస్థలంలో ఓవైసీ. కాబట్టి ఆ మొత్తం మీద రాజకీయాలు ఎదుర్కొనేటువంటి ఆ ధైర్యము, సాహసము, సత్తా, సామర్థ్యము బీజేపీకి మాత్రమే ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ ప్రచార రథాల ద్వారా ప్రజలు వారికి అందరూ కూడా జాగృతం చేసి చైతన్యం చేసి నరేంద్ర మోడీ వాళ్ళ తెలంగాణకి వాళ్ళ అనేకమైనటువంటి వరాలు వాళ్ళకు గుర్తిస్తా ఉన్నారు. రేపు హైదరాబాద్ రాబోతున్నారు బ్రహ్మాండమైనటువంటి బీసీ యొక్క ఆత్మగౌరవ సభ. స్వాతంత్రం తర్వాత తెలంగాణ బీజేపీ అధికారులకు వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాను చాటినటువంటి పార్టీ బీజేపీ.